Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్కు ఇదే అసలైన అగ్ని పరీక్ష. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన రాజకీయ జీవితంలో ఇప్పుడు అతిపెద్ద అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారు. జగన్ రాజకీయాల్లోకి తండ్రి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన ఆయన మరణం తర్వాత రాజకీయంగా ఇబ్బందులు పడ్డారు. అయితే జగన్ వెనకాల వైఎస్ఆర్ అన్న 3 అక్షరాలు శ్రీరామ రక్షగా నిలిచి తొలినాళ్లలో కాపాడాయి. ఆ తర్వాత జగన్ దూకుడు రాజకీయంతో మరింత ముందుకు సాగారు. అయితే ఇప్పుడు దారుణంగా పార్టీ ఓటమి పాలైన తరువాత తిరిగి దానిని పునరుజ్జీవం చేయడం అన్నది వైసీపీ అధినేతకు కత్తి మీద సాము లాంటిది అని అంటున్నారు. ఏ పార్టీకైనా నాయకులు ఉండొచ్చు, పార్టీలు మారవచ్చు. ఇది అధికారంలో ఉన్న పార్టీలు విపక్షంలోకి వచ్చినప్పుడు జరిగేదే. అయితే నాయకులు ఎంతమంది పోయినా పార్టీలు పదిలంగా ఉండాలి అంటే కేడర్ చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే టీడీపీ 4 దశాబ్దాలుగా నిలదొక్కుంది అంటే కేడర్ బేస్డ్ పార్టీగానే చూడాలి. తమిళనాడులో కూడా డీఎంకే వరుసగా 3 ఎన్నికలలో ఓటమి పాలై 14 ఏళ్ల పాటు విపక్షంలో ఉన్నా కూడా కేడర్ బలంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు కాబట్టి అది సాధ్యమైంది. వైసీపీ విషయానికి వస్తే కేడర్ బలంగానే ఒకనాడు పనిచేసింది. వారిని వ్యవస్థీకృతం చేసుకుని పార్టీని స్ట్రాంగ్గా చేసుకునే విధానం అయితే వైసీపీ ఆది నుంచి పాటించలేదు. అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఇదే తీరుగా పోయింది. అయితే వైసీపీ అధికారం రుచి చూసింది. ఆ సమయంలో కేడర్కి మేలు జరుగుతుందని ఆశించి 10 ఏళ్ల పాటు కేడర్ కష్టించి పనిచేసింది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చింది. ఆ తరువాత కేడర్ని పెద్దగా పట్టించుకోలేదు. దాంతో 5 ఏళ్ల వైసీపీ పాలన చూసిన కేడర్ దూరం జరగడం మొదలుపెట్టారు. అదే 2024 ఎన్నికలలో కొంప ముంచింది. అయితే ఇప్పుడు వైసీపీ భారీ ఓటమికి కారణం కేడర్లో పూర్తి స్థాయిలో నిస్తేజమని అంటున్నారు. నాయకులైతే వరుసపెట్టి పార్టీని వీడిపోతున్నారు. కానీ అధినాయకత్వం పట్టించుకోవడం లేదు. జగన్ కొత్త ఏడాది జనంలోకి రావడం కూడా పూర్తిగా కేడర్లో పూర్తి ఉత్సాహం తీసుకుని రావడమే అంటున్నారు. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఒక్కసారి గమనించాలి. పార్టీ కేడర్కి అన్యాయం చేసిందని ఆయన ఒప్పుకున్నారు. వారిలో అసంతృప్తి ఉండడం సహజమని, తామంతా దానికి బాధ్యులమే అన్నారు. ఇక మీదట అలా జరగదని ఆయన హామీ ఇచ్చారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు కేడర్కే మేలు చేసేలా కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు. విజయసాయిరెడ్డి విశాఖలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ వేళ ఈ కామెంట్స్ చేశారు. ఆయన ప్రసంగంలో ఈ మాటలకే కేడర్ నుంచి పెద్ద ఎత్తున చప్పట్లు పడ్డాయి. అయితే 4.5 ఏళ్ల పాటు కేడర్ పార్టీని భుజాన వేసుకుని నడిపించాలి. ఆ మీదటనే అధికారం దక్కుతుంది. మళ్ళీ వైసీపీకి అధికారం ఇస్తే కేడర్ని పట్టించుకుంటారా అని ఈ రోజుకి సగటు కార్యకర్తలు అనుమానాలు 1,00,000 ఉన్నాయి. వాటిని తీర్చడమే అధినేత జగన్కి అగ్ని పరీక్ష అని అంటున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి రాని ఇబ్బంది వైసీపీకి వచ్చింది. కేడర్ విశ్వాసం తీసుకోవడమే ఆ పార్టీకి పెను సవాల్గా మారుతోంది. ఇక్కడే జగన్ దీక్ష దక్షతలు, ఆయన నాయకత్వ పటిమ ఆధారపడి ఉంటాయని అంటున్నారు. కేడర్ని కనుక జోరెత్తించి పరుగులు తీయించగలిగితే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లే అని అంటున్నారు.